నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఐబొమ్మ రవి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ పేరు, తెలుగు రాష్ట్రాల్లో సంచలన పేరు. ఐబొమ్మ రవికి సంబంధించి ఐబొమ్మ రవి ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు. ఐబొమ్మ రవి తరపున వాదించిన అడ్వకేట్ సలీం గారు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. సలీం గారు నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. మొత్తం ఐబొమ్మ రవి మోస్ట్ ట్రెండింగ్లో ఉండు, చేసిన పని ఏంది, మొత్తం ఇండస్ట్రీ సినిమాలన్నీ వాళ్ళకు లాస్ తెచ్చే పని చేసినాడు. కానీ చాలామంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ప్రజలందరూ కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్గా కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ తీన్మార్ మల్లన్న, జెట్సన్, తెలంగాణ సమాజంలో చాలామంది ఐబొమ్మ రవియే కరెక్ట్ అంటున్నారు. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఆయనకు వాదిస్తున్నారు. ఎట్లా ఉంది? రవిని ఈరోజు కలిసినారు పోయి? అదే రవికి వెళ్ళి కలిసాను నేను. పోలీస్ కస్టడీలో ఉన్నాడు కదా, ఇంటరాగేషన్లో ఉన్నాడు ఆయన, ఇన్వెస్టిగేషన్ కేసులో ఉన్నాడు. వెళ్ళి కలిసి మాట్లాడి నా మెసేజ్ ఏముంది అతనికి ఇచ్చాను. అతని దగ్గర ఏం మెసేజ్ ఉంది అది కూడా తీసుకున్నాను. ఏం మాట్లాడారు? క్లియర్గా ఏం మాట్లాడారు? క్రిస్టల్ క్లియర్ మాట్లాడదు. నేను వెళ్ళినప్పుడు ఆ రవి ఏమంటారు మేడం ఉన్నారు కదా, కవిత మేడం దగ్గర తీసుకెళ్లారు. సార్ అప్పటి వరకు వెయిట్ చేసిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు ఆయన పిలిచేసి మాట్లాడాను. నేను అదే మీ ఫాదర్తో మాట్లాడాను, ఒకళ్ళ పుచ్చుకొని వెళ్ళాను. నేను తెలుసా, నేను వైజాగ్, నువ్వు వైజాగ్, నేను ₹1 ఆశించకుండా నీ కేసు వాదిస్తాను, ముందు కూడా నేను వాదించాను కోడికత్తి కేసు కుల్కరాయి అని అతనికి చెప్తున్నా. ఆయన అలా మీరు ఎందుకు అసలు వాదించాలని ఎందుకు అనుకున్నారు? ఎప్పుడు వచ్చింది థాట్? ఎప్పుడు వచ్చిందంటే ఆ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అది ఐబొమ్మ. నేను కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ఐబొమ్మ యూజ్ చేయలేదు, అసలు చూడలేదు. నాకు అంత టైం కూడా లేదు, అసలు చూడ కూడా లేదు. ఒక్కసారి మా ఇంట్లో పిల్లలు మాట్లాడుకుంటున్నారు, సినిమాకి వెళ్తామంటే ఎందుకు వెళ్తాను ఐబొమ్మలో చూసుకోవాలి అన్నారు. నాకంతా అబ్బిలేదు. అది ఏమో ఉంటాయి కదా అలా, నేనంతా యాప్ ఉంటాయి కదా, మరి కొన్ని చెప్పారు ఫేక్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఏదో స్కామ్ చేస్తారు. సో అంత మనం పట్టించుకుని మన ప్రొఫెషనల్ మనం బిజీగా ఉంటాం, దాని మీద అంత ఫోకస్ ఉంది కదా. అది కూడా విన్నింది కూడా నేను అనుకుంటా 2-3 years బ్యాక్ విన్నాను. ఈ డిసెంట్ టైప్లో కూడా కాదు ఇది. సో వెళ్ళి అతనితో మాట్లాడాను. రైట్, మీకు ఆలోచన వచ్చింది సపోర్ట్ చేద్దాము, కేసు వాదిద్దాము. ఎలా వచ్చిందండి అది చెప్తుంది. ఫస్ట్ ఐబొమ్మ రవి బిలాంగ్స్ టు విశాఖపట్నం. విశాఖపట్నం ఫాదర్ ఉంటాడంటే నాకు లోకల్ ఫీలింగ్ హిట్ అయింది. అది న్యాచురల్, అది దాన్ని ఎవ్వరు ఇది చేయలేదు. మనోడు మనగడ్డ మనోడు అంతే. లోకల్ ఫీలింగ్ వచ్చేసింది, రీజనల్ ఫీలింగ్ వచ్చింది. వాళ్ళ డైరీతో కలిసినప్పుడు ఆయన భయపడ్డాడు. ముందు ఇలా మావాడు ఇలా చేశాడు. ఎవరైనా కానీ ఇప్పుడు సమాజంలో ఇన్ని టీవీలో వాళ్ళు చూస్తున్నారు, మీ వాడు ఇలా చేశాడు అలా చేశాడు ఇవన్నీ హైప్ చేశారు కదా. 21,000 కోట్లు ఆయన దోచుకున్నాడు అని ఇన్ని, అతని దగ్గర డాటా ఉంది, 50 lakh పీపుల్ది డాటా ఉంది. సో ఇటువంటి సమయం పోతే ఆయన భయపడి ఎవరైనా సార్ పోలీస్ కేసు ఒకసారి వెళ్తే ప్రతి మనిషికి షివరింగ్ వస్తుంది, అవునా కదా. దాన్ని కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాలంటే చాలా భయపడతాడు. ఆయన కూడా ఎందుకుంటుంది సార్. మీరు ఈ రూమ్ లో ఉండాలి 5 days, ఎక్కడ వెళ్ళాలి రాదంటే ప్రతి మనిషి టెన్షన్ ఉంటుంది. అది వేరు, రూమ్ లో ఉండాల్సింది వేరు, కానీ అది బయట మొత్తం ఎవరైనా నేచురల్ గా ఉంటారు. ఏమంటాడు పోగానే ఫస్ట్ మీరు పోయి ఏమని కలిసి ఐబొమ్మ రవిని? అదే నేను సలీం అడ్వకేట్ ఆయన నిలబడారు, నేను కూర్చొని మాట్లాడాను. నేను సలీం అడ్వకేట్. అంటే సలీం అడ్వకేట్ అంటే గుర్తుపట్టినా? లేదు, మీ కేసు వాదిస్తున్నా. నేను కేసు వాదించడానికి నేను వచ్చాను. నువ్వు నాకు నమ్మితే, నన్ను వకాలత్ పుచ్చుకుతే నేను బయట తీస్తాను. వెంటనే రియాక్షన్ ఏంది ఐబొమ్మ రవిది? ఏం చెప్పలేదు అంటున్నాడు అంతే. సో మరి పోలీసు వాళ్ళు అడిగారు, ఏం సార్ మీరు అన్ని కేసులు ఫ్రీగా వాదిస్తారు, మీకు వేరే? లేదు సార్, కొన్ని సోషల్ ఇష్యూలోనే ఫ్రీగా వాదిస్తాను, అన్ని కేసులు కమర్షియల్గా చేస్తాను, మరి మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాను. నేను NDPS కేసులు వాదిస్తాను, దాంట్లో బాగా ఇన్కమ్ వస్తుంది. సో వచ్చిన ఫండింగ్ సమ్ టైమ్ ఇక్కడ కూడా నేను డైవర్ట్ చేస్తాను, అది ఆత్మశాంతి కోసం అన్నాను. సో అలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే కదా. సో ఈరోజు సమాజంలో మంచి పేరు వచ్చిందంటే నాకు ఇచ్చిన సర్వీసే కదా, సోషల్ సర్వీస్. యాజ్ ఎ లాయర్ నేను ఆపదలో ఉన్న మనుషులకి సర్వీస్ ఇచ్చాను. సో అందుకే ఆ తర్వాత ఏమన్నాడు ఆ కన్వర్షన్లో నేను చెప్పాను, అది పర్టికులర్గా మీ ఫాదర్ మీ వైఫ్ గురించి చెప్పారు, మీ వైఫ్ ఫోన్ చేశారంట, అమ్మాయికి వచ్చేసి అంటే రవికి ఒక అమ్మాయి ఉంది, అది వచ్చేసి మాట్లాడి చూసిపో అని వాళ్ళు ఫోన్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ఏ అన్నాను, అదే నీకు మాట చెప్తున్నాను అన్నాను. ఇంకేం మాట్లాడిన తర్వాత అంటున్నాడు ఆయన. అంతే అంతే అంతే. అసలు నిజంగా వాళ్ళ వైఫే పట్టించిందా రవిని?
నేను అనుకుంటాను వైఫ్ కాదు అది, యాక్చువల్లీ హీ కేమ్ టు సెల్ హిస్ ఫ్లాట్. ఓకే. అది 5 crore వాల్యూ, విచ్ ఇస్ ఇన్ హైదరాబాద్. సన్ రైజింగ్, బోన్ రైజింగ్ ఏదో, రెయిన్బో రైజింగ్ ఏదో అపార్ట్మెంట్ ఉంది. సో అది అమ్మనికి వచ్చాడు. ఓకే. అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్పుట్ వెళ్ళింది. ఓకే. ఫోన్ ఓపెన్ చేయగా ఫోన్ చేస్తాను, లేకుంటే ఆ ఇన్పుట్ అంత పెద్ద నెట్వర్క్ హ్యాకర్ అంతే. ఫోన్ ఆన్ చేస్తే ఫోన్ చేసి అంత ఐడియా రాలేదు. అలానే ఉంటది కదా ప్రతి ఏమంటారు, ఎంత ఇదంటే తోడం చిన్న మిస్టేకే వాళ్ళకి ఇది చేస్తారు. ఎందుకంటే ఆ సెల్ చేయాలంటే మరి ఇండియన్ ఫోన్ ఆన్ చేయాలి. సో ఆ ఫోన్ ఆధార్ కార్డు లింక్ ఉంటుంది. సో టక్కని వాళ్ళకి ఆల్రెడీ ఆ ఫోన్ అబ్జర్వేషన్లో పెట్టి లొకేషన్ ట్రేస్ అవుట్ అవుతుంది. క్రెడిట్ ఎవరికి పోతుంది? సివి ఆనంద్ పోతుందా, సజ్జనర్ గారికి పోతుంది? సిబి ఆనంద్ అయినా సజ్జనర్ అయినా పోలీస్కి వెళ్తుంది. అవునా? అంటే ఈయన ఇప్పుడు సిటీ కమిషనర్ ఉన్నాడు కదా, అంతే. ఎవరైనా చేస్తే పోలీస్కి వెళ్తుంది అది. నేను కూడా పోలీస్కి కూడా ఇది చేశాను, మంచి కేసు డీల్ చేశాను, అంతే కదా. ఇటువంటి హార్డ్ కేసు క్రాక్ చేస్తాను కదా, వాళ్ళు కూడా మంచి వస్తుంది. అటువంటి అటువంటి హార్డ్ కేసు నేను కూడా క్రాక్ చేస్తే నాకు కూడా మంచి ఎక్కువ వస్తుంది. ఫైనల్ ఇంకేం మాట్లాడినాడు రవి? వెళ్ళలేదు అంతే. మరి నేను ఈ రోజు అంతే అదే తల ఊపిన, రియాక్షన్ లేదు. ఎందుకంటే నేను కూడా హర్రీ వరిగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, నాకు నమాజ్కి వెళ్ళాలి నేను. అందుకే నమాజ్ అసెంబ్లీ అక్కడ మస్జిద్ ఉంది, పబ్లిక్ గార్డ్ మస్జిద్ కదా, అక్కడ నమాజ్కి వెళ్ళాను. అందుకు నమాజ్కి వచ్చేసాను. వన్ డేలానే మొత్తం మనం పులిహార ఏం ఆడలేము కదా. ఇంకేం మాట్లాడలేదు, ఇంకా ఏం మాట్లాడలేదు. నన్ను రక్షించండి, కాపాడండి లేదు. ఇంకా ఈ రోజు భయపడుతూ ఉన్నాడు, కొంచెం పరేషాన్ లో ఉన్నారు అన్నారు. కానీ అట్లా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఓపెన్ గా రిక్వెస్టింగ్ అన్నా బతిలాడము మీకు ఏదో చెప్పడం ఉంటది కదా సార్. ఈ రోజే కదా నేను ఫస్ట్ కలిసాను, రేపు కలుస్తాను కదా. ఇప్పుడు కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేశారు, కమ్యూనికేట్ అయ్యారు. సో వాళ్ళతో నేను మాట్లాడేసి వాళ్ళ మెసేజ్ ఇచ్చేసి వాళ్ళతో ఇది చేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.